Sir, Well, what's the news? a bad news, sir. Naishada tappinchukundi. How? Devil, sir. The daredevil himself, huh? ఒక్క అమ్మాయి కోసం బ్రిటిష్ సామ్రాజ్యం మీదే తిరుగుబాటు చేసిన డెవిల్. Sir, ఇలాంటి క్రిటికల్ మిషన్స్ లో ఎంజిన్స్ ని ఇన్వాల్వ్ చేయకుండా ఉండాల్సింది. నీ మీద చార్జ్ ప్రూవ్ అయితే ఏం జరుగుతుందో తెలుసా? యావజ్జీవ శిక్ష లేదా ఉరి శిక్ష కూడా పడచ్చు. సెంటెన్స్ ఆఫ్ డెత్. నాకు నీ నుంచి సమాధానం కావాలి. Give me an explanation! నేను ఆ అమ్మాయిని కాపాడకుండా ఉండుంటే నేతాజీని పట్టుకోవాలన్న మీ ఆశయం, మీ కల రెండు ఆ అమ్మాయితో పాటే చచ్చిపోయి ఉండేవి. Really? And how is that? సెకండ్ పార్ట్ ఆఫ్ ద కోడ్. సెకండ్ పార్ట్ ఆఫ్ ద కోడ్ ఇంకా క్రాక్ చేయబడలేదు. ఐ హావ్ క్రాక్డ్ ఇట్. ఆల్ క్లియర్. నీ నుంచి ఆల్ క్లియర్ సిగ్నల్ వస్తేనే నేను ల్యాండ్ అవుతానని దీని సారాంశం. తన సెక్యూరిటీ విషయంలో నేతాజీ నమ్మే ఏకైక వ్యక్తి త్రివర్ణ. త్రివర్ణ పూరి వెళ్ళి ల్యాండ్ అవడం సేఫ్ అని ఆల్ క్లియర్ సిగ్నల్ ఇస్తే తప్ప నేతాజీ ఆ లొకేషన్ లో ల్యాండ్ అవ్వడు. నైషదని కాపాడటానికి దీనికి ఏంటి కనెక్షన్? నైషదని చంపేస్తే త్రివర్ణకి కూడందదు. So what? అసలు నేతాజీ ఇండియా వస్తున్నాడన్న విషయమే త్రివర్ణకు తెలియదు. త్రివర్ణ పూరి వెళ్ళడు, ఆల్ క్లియర్ సిగ్నల్ ఇవ్వడు, నేతాజీ అక్కడ ల్యాండ్ అవ్వడు. మంచి ప్రయత్నం డెవిల్. నీ అబద్ధం ఆల్మోస్ట్ నమ్మేలాగే ఉంది. Bracken's desk. London crypto team needs to call, sir. కన్ఫర్మేషన్ వచ్చిందా సార్? టేక్ యూ సీట్ డెవిల్. ఈ విషయం ముందే ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? టైం లేదు సార్. అప్పటికే మీరు గవర్నర్తో మీటింగ్లో ఉన్నారు. So, ఈ all clear signal ఏంటి? దాన్ని పంపమని అడిగిన నేతాజీకి ఆ మెసేజ్ని పంపించాల్సిన త్రివర్ణకే తెలియాలి. కానీ నైషద ప్రాబ్లం అలాగే ఉండిపోయింది సార్. ఆమె ఆపకపోతే త్రివర్ణని కలిసి కోర్ట్ కాంప్రమైజ్ అన్న విషయం చెప్పేస్తుంది. త్రివర్ణ సిగ్నల్ ఇవ్వడు, బోస్ రాడు. Put me to Rasapadu police station. Bracken here. సార్ సార్ విజయ మర్డర్ కేసులో నైషదాని అరెస్ట్ చేయండి. సార్ వారెంట్. జడ్జ్ తో నేను మాట్లాడతాను. సార్ నైషద్ని చంపడానికి అరెస్ట్ చేయడానికి తేడా ఏముంది సార్? ఆమెని త్రివర్ణని కలవకుండా చేస్తే కోడెలా అందుతుంది. థగ్స్ నుంచి కాపాడడంతో నైషద నన్ను పూర్తిగా నమ్ముతుంది. ఐల్ గెట్ యు ద ఇన్ఫర్మేషన్ సార్. నిన్నటి నుంచి ఎక్కడున్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నాను తెలుసా నీకు? ముఖ్యమైన పని మీద మద్రాసు వెళ్లాల్సి వచ్చింది. నువ్వు అరెస్ట్ అయిన విషయం తెలిసిన వెంటనే బయలుదేరి వచ్చాను. భయపడక నైషద, నువ్వు ఈ హత్య చేయలేదని నేను నిరూపిస్తాను. అంతకన్నా ముందు ఒక ముఖ్యమైన విషయం. చెప్పు నైషద, నీకోసం ఏవైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. ఓ ఆఫీసర్గా కాదు, నేను ఇష్టపడ్డ వ్యక్తిగా. నువ్వు త్రివర్ణని కలవాలి. ప్రాణం పోయినా చెప్పనని నేను ప్రమాణం చేసిన నిజం. కానీ ఏం చేయాలో తెలియని ఈ పరిస్థితిలో మీకు ఈ నిజం చెప్తున్నాను. గత 2 సంవత్సరాలుగా ఐఎన్ఏలో చీఫ్ సిగ్నల్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఎన్ఏ నాయకుల నుంచి గూఢచారి వర్గాల నుంచి నాకు సందేశాలు అందుతాయి. సముద్ర వాటిని ఎవరికి చేర్చాలో వాళ్ళకి చేరుస్తాడు. 10 రోజుల క్రితం అర్ధరాత్రి నాకు ఒక మెసేజ్ వచ్చింది. స్టేషన్ నంబర్ 187 ఐఎన్ఏ సుప్రీం కమాండర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుంచి డైరెక్ట్ మెసేజ్. ఆ కోడెడ్ మెసేజ్ తో పాటు నాకు ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ కూడా అందాయి. తన లొకేషన్ కి సంబంధించిన విషయం కాబట్టి మెసేజ్ ని సముద్రాకి కాకుండా డైరెక్ట్ గా త్రివర్ణకి అందచేయమని చీఫ్ ఆదేశం. త్రివర్ణని ఎప్పుడు ఎక్కడ కలిసి మెసేజ్ అందచేయాలో చీఫ్ నాకు చెప్పారు. నేను త్రివర్ణని కలవడానికి ఎదురు చూస్తున్న సమయంలో విజయ్ హత్య జరిగింది. ఆ మర్నాడు నేను మోర్స్ కోడ్ మిషన్ దగ్గరికి వెళ్లేసరికి పేపర్ మీద రక్తం మరకలు కనిపించాయి. అక్కడున్న కోడెడ్ మెసేజ్ ని ఎవరో పైనున్న కాగితం మీద కాపీ చేసి తీసుకెళ్లారని అర్థమైంది. కోడ్ కాంప్రమైజ్ అయిందన్న విషయం ముందు చీఫ్ కి చెప్పాలని ప్రయత్నం చేశాను, కానీ స్టేషన్ 187 రెస్పాండ్ అవ్వలేదు. చీఫ్ ప్రయాణంలో ఉండుంటారని అర్థమైంది. త్రివర్ణకి చెప్తామంటే నాకు త్రివర్ణతో డైరెక్ట్ కాంటాక్ట్ లేదు. ఆ కాంటాక్ట్ ఉన్న ఒకే ఒక వ్యక్తి షఫీ ఊళ్ళో లేడు. ఈ విషయం సముద్రకి చెప్తామనుకునే లోపు మీరొచ్చారు. రేపు చీఫ్ చెప్పిన ప్రదేశానికి త్రివర్ణ వస్తాడు. నా రూమ్ లో కోడ్ రాసిన కవర్ ఉంది. అది నువ్వు త్రివర్ణకి అందజేయాలి. ముఖ్యంగా కోడ్ దొంగలించబడిందన్న విషయం నువ్వు త్రివర్ణకి చెప్పాలి. నీకు ఈ విషయం చెప్పడం ఎంత ప్రమాదకరమో నాకు తెలుసు. త్రివర్ణని కలవమని చెప్పిన ప్రదేశానికి నువ్వు సైన్యంతో వెళ్తే త్రివర్ణ దొరికిపోవచ్చు, ప్రాణమే పోవచ్చు. అయినా ఏదో నమ్మకం. ఆ నమ్మకానికి కారణం ప్రేమై ఉండొచ్చు. బ్రాకందర్ గారు మీకోసం ఎదురు చూస్తున్నారట. త్రివర్ణ ఎక్కడికి వెళ్ళాలో చెప్పిందా సార్? చెప్పింది శాస్త్రి. రేపు సాయంత్రం 5:30కి శాంతోమ్ బీచ్ పాయింట్, పోస్ట్ బాక్స్ నంబర్ 57. సార్ మీరు మామూలు సార్, క్లెమెంట్ మర్డర్ కేసులో ఐ విట్నెస్ సార్. ఆ దొరగారిని ఒక అమ్మాయి పొడిచి చంపడం చూశాను దొరా. పొడిచి చంపి జై హింద్ అని చెప్పి చీకట్లో కనపడకుండా పోయింది దొరగారు. జై హింద్. బోస్ కోసం పనిచేసే కుక్కలు. ఆర్టిస్ట్ ని పిలిచి స్కెచ్ సిద్ధం చేయండి. షూర్ సార్. మేక్ ఇట్ క్విక్. టెల్ మీ వాట్స్ ద అప్డేట్. ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? ఎస్ సార్. టుమారో 9:30 మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ పక్కన ఉన్న స్ట్రీట్ లో సార్. సార్ నువ్వేమైనా చెప్పాలనుకుంటావు శాస్త్రి? లేదు సార్. అసలు మన ప్లాన్ ఏంటి సార్? త్రివర్ణని అరెస్ట్ చేయబోతున్నామా? త్రివర్ణని అరెస్ట్ చేస్తే ఆల్ క్లియర్ సిగ్నల్ ఎవరిస్తారు సార్? మరి నైషద్ని ఎక్కడ కలవబోతున్నాడో తెలుసుకోవడం ఎందుకు? రేపు ఉదయం త్రివర్ణ మద్రాస్ సెంట్రల్ స్టేషన్ కి వస్తాడు. నువ్వు అతనికి కవర్ అందచేయాలి. నైషద బదులు నువ్వు అక్కడికి వెళ్ళావన్న అనుమానం అతనికి రాకూడదు. ఇదంత సులభమైన పని కాదు. త్రివర్ణ చాలా తెలివైన వ్యక్తి. సో యూ హ్యావ్ టు బి వెరీ కన్విన్సింగ్. I'm a trained agent, sir. I will handle it. That's what I like to hear. నాకు స్టిల్ ప్లాన్ అర్థం కాలేదు సార్. నీకు అర్థమైందా డెవిల్? రేపు మన ఏజెంట్ ద్వారా త్రివర్ణకు కోడ్ అందుతుంది. కానీ ఆ కోడ్ కాంప్రమైజ్ అయిందన్న విషయం మాత్రం త్రివర్ణకు తెలియదు. ఆ కోడ్లో ఉన్న మెసేజ్ ప్రకారం త్రివర్ణ పూరి కోస్ట్కి వెళ్తాడు, ఆల్ క్లియర్ సిగ్నల్ ఇస్తాడు, నేతాజీ అక్కడికి వస్తాడు. అప్పుడు మన బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ వాళ్ళిద్దరిని ఒకేసారి అరెస్ట్ చేస్తుంది. అంతే కదా సార్?